హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం టేస్టీ అయిన వడలనైతే చేశానండి. కరకరలాడుతూ భలే టేస్టీగా ఉన్నాయి. సింపుల్‌గా చేసుకునే ఈ వడలు నేనెలా చేశానో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు శనగపప్పునైతే తీసుకోవాలి. అందులోనే వాటర్ పోసి శుభ్రంగా 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత ఇందులోనే మరలా వాటర్ పోసి మూత పెట్టి ఒక 2-3 గంటల సేపయితే శనగపప్పుని నానపెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 అవర్స్ నానబెట్టానండి. వడల కోసం మనం శనగపప్పుని ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. 2-3 గంటలైతే సరిపోతుంది. శనగపప్పులో వాటర్ ఏమీ లేకుండా వడజల్లీలోకైతే వడకట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా శనగపప్పును తీసి మిక్సింగ్ బౌల్‌లోకైతే వేసుకోవాలి. ఈ శనగపప్పు మనం వడలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి కరకరలాడుతూ ఉంటుందండి. భలే టేస్ట్ ఉంటుంది. రిమైనింగ్ శనగపప్పుని మిక్సీ జార్‌లో తీసుకొని పల్స్ మోడ్‌లో మిక్సీ అయితే పట్టుకోవాలి బరకగా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ముందుగా మనం శనగపప్పుని తీసి పెట్టుకున్నాం కదా! ఆ బౌల్‌లోకైతే వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. నేనైతే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలనైతే తీసుకున్నా. ఇందులో ఇక్కడ చూపిస్తున్నాను కదా పేస్ట్, ఇది పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండి. మీరు శనగపప్పు మిక్సీ పట్టేటప్పుడు కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా సెపరేట్‌గా అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. లేదు అంటే ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, ఉంటే కరివేపాకు, పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అలానే బైండింగ్ కోసం 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకున్నా. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనం ఆనియన్స్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. చూసారా, ఇక్కడ వడల్లాగా అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం పక్కన ఆయిల్ అయితే వేడి చేసుకున్నా. ఇప్పుడు వడలా చేసుకొని ఒక్కొక్క వడని ఏసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే వేయించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఇవి కూడా తీసి టిష్యూ వేసుకున్న పేపర్‌లోకైతే తీసుకోవాలి. నెక్స్ట్ మిగిలినవి కూడా అలానే వేసి వేయించుకోవాలి. అంతే అండి. టేస్టీగా చాలా అంటే చాలా బావుంటాయి. వీటికి చట్నీ ఏం అవసరం లేదు. నార్మల్‌గా కూడా తినేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బావుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.